ఎవరికి ఎక్కడ ఫిట్టింగ్ పెట్టాలో మోడీకి తెలిసినంతగా మరి ఎవరికి తెలియదు. బ్రిక్స్ సదస్సుకు వెళ్ళారు బ్రెజిల్లో జరుగుతున్నటువంటి సందర్భంలో. ఇక్కడ బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, బ్రిక్స్ ఈ 5 దేశాలతో పాటుగా మరికొన్ని దేశాలు కూడా ఈ మధ్యన యాడ్ అయినటువంటి సందర్భం. బ్రిక్స్ దేశాల సదస్సుకు వెళ్ళినటువంటి సందర్భంగా తెలివిగా చైనా నిరికిచ్చారు. ఎట్లాగా చైనా ఈ మధ్యన రేర్ ఎర్త్ మినరల్స్ అంటే కొన్ని చోట్ల భూములలో మాత్రమే లభించేటటువంటి మినరల్స్, ఇవి ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో కీలకమైనటువంటి కంటెంట్ అనమాట. వాటిని చైనా భారత్కి కావాలని బ్లాక్ చేస్తుంది. అమెరికాకి భారీగా అమ్ముతుందట, ఇండియాకి రిస్ట్రిక్షన్. అంటే అమెరికా వాడు ఎక్కువ ఇచ్చి తీసుకుంటాడు. రెండోది అమెరికా చైనా పైకి తిట్టుకుంటూ ఇద్దరి మధ్య సంబంధాలు బలోపేతం చేసుకుంటారు. అదే సందర్భంలో వీళ్ళిద్దరి దగ్గరనే ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ పెద్దగా ఉన్నాయి. ఇప్పుడు భారతదేశం దాన్ని దాటే పరిస్థితుంది. ఎందుకని ఇక్కడ ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాల వైపు జనం ఎగబడుతున్నారు. 2 వీలర్స్, 3 వీలర్స్, 4 వీలర్స్, ట్రక్కులు, బస్సులు అన్నీ కూడా ఆ దిశగా అడుగులు వేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే పెట్రోల్ డీజిల్ ధరలు ఎప్పుడు పెరుగుద్దో తెలియదు, ఎప్పుడు తగ్గుతుందో తెలియదు, తలనొప్పి అయిపోతుంది అన్న ఉద్దేశం. దాన్ని ఆ మార్కెట్ని దెబ్బకొట్టడం లేదా సచ్చినట్టు తమ వాహనాలను అనుమతించడం అమెరికావో చైనావో చెయ్యాలి అంటే ఇక్కడ మనకి రా మెటీరియల్ అందకుండా చేయడం, ఆ గేమ్ నడుస్తుంది. అందుకనినే అట్లాంటి వాటి విషయంలో ఖనిజాలను ఆయుధాలుగా మారనివ్వద్దు, దాన్ని అడ్డు పెట్టుకుని గెలుపోటములు కాదు, దీనికి ఒక అందరం కలిసి పనిచేయాలి అన్నటువంటి ఒక సరికొత్తదైనటువంటి సందేశాన్ని బ్రిక్స్ దేశాలకు ఇచ్చారు మోడీ.